అసలు ఈ గదినంతా చితుకాయితల్లా ఎందుకు చేశారో చెప్పవయ్యా. నా మొబైల్లో కెమెరా సరిగ్గా పనిచేయట్లేదు ఐశ్వర్య. నా ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి మాట్లాడాలి. మహి, నీ మొబైల్ ఇవ్వచ్చుగా. తన మొబైల్ పనిచేయట్లేదని తనే చెప్పాడు. నీ మొబైల్ ఇవ్వచ్చు కదా. నా మొబైల్ తీసుకో చంద్రముఖి. చూడు, పిచ్చ క్లారిటీగా వస్తుంది చూడు. మా ఆయన చేశారనుకుంటా. హలో, ఎలా ఉన్నారండి? నేను మీ మీద బెంగతో చిక్కిపోయాను. ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు మీరు? త్వరగా రండి, లేకపోతే నేనే మిమ్మల్ని చూడటానికి వస్తాను. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మీకోసం? నీ మొబైల్ ఇస్తావా ఐశ్వర్య? దాందే ఉంది, తీసుకో. బంగారం, వెళ్ళి ఫ్రెష్ గా చూసి తీసుకురానా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నీ మొబైల్ హ్యాంగ్ అయిపోయిందని, ఏదో బటన్ నొక్కితే ఫార్మేట్ అయిపోయిందని చెప్దాం. నో ప్రాబ్లం, ఐ మేనేజ్. సరే, ఐశ్వర్య వచ్చేలోపు రూమ్ అంతా సర్దేద్దాం. ఇటు పక్కన పట్టుకో. మాట్లాడవా చంద్రముఖి? మాట్లాడాను, కానీ నువ్వు నన్ను క్షమించాలి. దేనికి? అంటే మొబైల్లో బటన్ ప్రెస్ అయ్యి నీ మొబైల్ మొత్తం ఫార్మాట్ అయిపోయింది. మొత్తం ఫోటోస్ వీడియోస్ అన్ని పోయాయి. మీరే ఇది చేశారు. బంగారం, నువ్వే దీనికి కారణం. ఏమైంది ఐశ్వర్య? కావాలని ఇదంతా ప్లాన్ చేస్తున్నారు ఆంటీ. వీళ్ళిద్దరు ఒకటైపోయి నాటకాలు ఆడుతున్నారు. ఐశ్వర్య, ఎందుకలా మాట్లాడతావు? మార్నింగ్ మహి కళ్ళలో పెప్పర్ పడిందని ఏం చేశానో నేను చూశాను. ఇప్పుడు నా మొబైల్లో మెమరీ కార్డ్ ఎర్రర్ చేస్తే నాకేది గుర్తుండదు అనుకుంటున్నారా? బంగారం, ఎందుకలా అనవసరంగా అపార్థం చేసుకుంటూ? అమ్మాయి చిన్న కోడలా, ఫార్మాట్ అయితే పోయేదేం లేదు. క్లౌడ్ బ్యాకప్ లో స్టోర్ అయి ఉంటుంది కదా. కరెక్ట్ ఆంటీ, మర్చిపోయాను. ఈ మాత్రానికి ఏడు మొహం పెట్టేసావు చూడు. చంద్రముఖి, ఐశ్వర్య ఆవేశంలో అలా అన్నది గాని నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. వెళ్ళు వెళ్ళు. సరే ఐశ్వర్య, నేను కూడా వెళ్తాను. వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ఈ కథ ముగిసేలా లేదు. అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. నువ్వు అలర్ట్గా ఉండు. ఏ మాత్రం తేడా వచ్చినా గడప దాటేది మనమే. అక్క, ఏంటి భవాని? అక్క, ఖుషి ఎక్కడుంది? తనే నా ఫోన్ చేసింది. అవును, ముఖ్యమైన పని ఒకటి అప్పచెప్పాను. మంచిదక్క. అయితే నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను. నేను వేరే పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. అక్క, చిన్నబాబు ఐశ్వర్యుల జీవితానికి సంబంధించింది. అలాగే వదిలేస్తే కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయని చెప్తున్నాను. వాళ్లకంటే వేరే సమస్యలు చాలా ఉన్నాయి. నువ్వెళ్ళు. ఇంకే ఉన్నాయక్క? పార్వతికి మించిన సమస్య ఏదైనా ఉందా? అక్క, విసిగించకుండా వెళ్ళు.
అక్క ఆ స్టోర్ రూమ్ వల్లే కదా నువ్వింతగా డిస్టర్బ్ అయింది. అసలు అందులో ఏముందో నేను చూస్తే గాని క్లారిటీ రాదు. ఆ, సరే అక్క, వస్తాను. చెప్పు. ఇందాక కాల్ కట్ చేశారు. ఎవరు వస్తున్నారనిపించింది. భవానీ వచ్చి వెళ్ళింది. మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? స్ట్రెయిన్ అయిపోతున్నారా ఆంటీ? ఈ 2 రోజుల నుంచి బాగా టెన్షన్ పడుతున్నారు. హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలి. ఇది చెప్పడానికే ఫోన్ చేశావా? పని కానివ్వు ముందు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. హెల్త్ చెకప్ చేయించుకోవాలి. చీర మార్చుకో. అఖిలాండేశ్వరి ఏదో చెప్పాలని చూస్తోంది. ప్లాస్టర్ తీ. ఆంటీ కేకలేస్తుందేమో కదా. అరిచినా లాభం లేదు. నేనేం చేస్తానో తనకి తెలుసు. నన్నిక్కడి నుంచి పంపించడానికి హాస్పిటల్ చెకప్ అని ప్లాన్ వేశావా? నువ్వు ఒకసారి మాత్రమే మోసం చేయగలవు. రెండోసారి నీకొచ్చే ఆలోచన అమలు కాకముందే పార్వతి దాన్ని నాశనం చేస్తుంది. నీ వాళ్లే నిన్ను బయటికి తీసుకువెళ్లేలా ఈ చీర కట్టుకోమంటున్నాను. పార్వతి ముందే నువ్వు గడప దాటుతావు. ఆంటీ అదేలా సాధ్యం? అఖిలాండేశ్వరి అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగితే ఆన్సర్ ఇవ్వను. ఎందుకంటే తనకి బాగా తెలుసు ఏం జరగబోతుందని. పిచ్చి ప్లాన్లు వేసి నా వాళ్ళనే మార్చలేవు. క్లోజ్. స్పృహ లేని అఖిలాండేశ్వరిని తన వాళ్లే హాస్పిటల్కి తీసుకెళ్లేలా చెయ్యి. అర్థమైందనుకుంటా. గది దగ్గర నేను అమ్మగారు మీరుంటే సప్పుడు చేయండి అన్నాను. అప్పుడు సప్పుడు అయింది. అంటే అమ్మగారు అక్కడే ఉన్నారు. కానీ వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. గది నుండి ఎవరు వెళ్లడం కానీ రావడం కానీ జరగలేదు. కానీ అమ్మగారు లోపల లేరు. ఏం మాయ చేసావే చాముండేశ్వరి. కిందికి అమ్మగారిని ఎవరు తప్పించుంటారు? ఖుషి, అది ఇందాక తలుపు ఓపెన్ చేసేటప్పుడు అక్కడ లేదు. అంటే అదేమైనా తప్పించుంటుందా? సరే, మరెక్కడున్నావు? వంటగదిలో ఉన్నాను. మీకు ఎలా నా మీద అనుమానం వస్తుందని తెలియక అక్కడే ఉన్నాను. లేదంటే మీ కొంగు పట్టుకొని పక్కనే ఉండేదాన్ని. లేదు,
ఏదో జరిగింది. జరిగిందేంటో తెలిసిన రోజు మిమ్మల్ని తీసుకొచ్చి అందరి ముందు నించోబెడతాను. జరిగింది సరిపోలేదా? కళ్ళ ముందున్న అమ్మగారు కాదంటావు. ఇదేమైనా బావుందా అసలు? ఎన్నిసార్లు మాయ చేయగలరు? 100 గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకి సచ్చినట్టు మీ పాపం పండిన రోజు మీరే దొరుకుతారు. నా అనుమానం నిజమైంది. ఏంటి నిజం? మా అమ్మగారిని మీరిద్దరూ ఏదో చేస్తున్నారని నాకు అర్థమైనది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వదలు. నాటకాలు ఆడేది మీరు నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? వదలు. చంపేస్తావా ఏంటి? ఖచ్చితంగా చంపేస్తాను. అమ్మగారి జాడ తెలియకపోతే చంపి తీరుతాను. నన్ను అడగడం కాదు, వెళ్ళి ఆంటీని అడుగు. నువ్వు చెప్పకుండా ఇక్కడి నుంచి కదలలేవు. విసిగిస్తే బాగుండదు. ఈ ఇంటి కోడలువని రెచ్చిపోతున్నావేమో. నేను తలుచుకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కుట్ర చేస్తున్నావా? విశ్వాసం లేని కుక్క నువ్వు. చెప్పావు అమ్మగారు ఏడున్నారు? చెప్పావు చెప్పావు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకుంటున్నావా? ఈ ఇంటి గుమ్మ దాటిపోయే నువ్వు నన్ను చంపాలని చూస్తావా? వెళ్ళవే, వెళ్ళు. నా నిన్ను ఎట్టా ఒగ్గేస్తానే. చెప్పవే, చెప్పు. చెప్తావా లేకపోతే చచ్చిపోతావా? చెప్పు, అసలేటో చెప్పు. చెప్పు, చెప్పవే. చెప్పు, మా అమ్మగారు ఏడున్నారు? పార్వతి 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 చెప్పు, పార్వతి వదులు. చెప్పు, పార్వతి వదులు. చెప్పు. పార్వతి చెప్పేది విను. నేను వదులు. అమ్మగారు ఎక్కడున్నారో చెప్పు. పార్వతి చెప్పేది విను. ఆడ తెలుసుకునేంత వరకు నేను వదలను. పార్వతి ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? ఏదైనా జరిగితే ఏమవుతుందో తెలుసా? నేను జైలుకి వెళ్ళినా పర్లేదు పెద్దబాబు గారు. ఇద్దరు రాక్షసుల్లో ఒక్కరైనా చచ్చిపోవాలా? ఒకసారి తలుపు తీ బంగారం. ఏమైంది ఏంటో నేను చెప్తాను. ప్లీజ్ బంగారం, ఒకసారి తలుపు తీ బంగారం. బంగారం, డోర్ తీ బంగారం. మహి, ఏమైంది? నిజం తెలిసిపోయిందేమో చంద్రముఖి. మొబైల్లో వీడియో చూసిందనుకుంటా. ఎన్నిసార్లు తలుపుట్టినా తీయట్లేదు. నా మాట విని జరిగిందేంటో, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఐశ్వర్యకి చెప్పేసే మహి. ఐశ్వర్య నమ్మలేని నిజం ఏదైనా ఉందంటే అది తన జీవితంలో తల్లి కాలేదన్న వాస్తవమే. ఈ మాట చెప్పి తన ప్రాణం తీయలేని చంద్రముఖి. ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఐశ్వర్య లోపల ఏం చేస్తుందేమోనని నాకు కూడా కంగారు మొదలైంది. బంగారం, తలుపు తీ బంగారం. ఐశ్వర్య, బంగారం, నా మాట విని బంగారం. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐష్, ఒకసారి తలుపు తీ ఐష్. ఐశ్వర్య. నా మాట విను ఐష్. ఐష్, తలుపు తీ బంగారం. బంగారం, తలుపు తీ. నా మాట విను బంగారం. ఏంటి అలా చూస్తున్నారు? బంగారం, ఈ పాట ఎస్, లాస్ట్ టైం పండగ రోజు డౌన్లోడ్ చేసుకున్నాను, గుర్తుందా? ఫార్మాట్ చేస్తే సాంగ్స్, ఫొటోస్, వీడియోస్ ఏవీ లేకుండా పోయాయని మిమ్మల్ని తిట్టాను కదా. సారీ చంద్రముఖి, పాట వచ్చింది కదా, అంటే ఇందులో ఉన్న డేటా అంతా తిరిగి వచ్చేసినట్టే. బ్యాకప్ మొత్తం వచ్చేసిందా? అవును చంద్రముఖి, కావాలంటే చూడు, సీమంతం ఫొటోస్ కూడా ఉన్నాయి. మొన్న నేను చేసిన డబ్ స్మాష్ కూడా ఉంది. చంద్రముఖి, ఇటు చూడు చూడు, మనం దిగిన సెల్ఫీ కూడా ఉంది. సెల్ఫీ దిగాకే వీడియో రికార్డ్ అయింది.
అంటే ఆ వీడియో కూడా చూసేసి ఉంటుందా? మహి ఫోటో ఎలా ఉందో చూడు. బాగుంది బంగారం, చాలా బాగుంది. ఇద్దర్లో ఎవరు బాగున్నారు? తన వైపు చూస్తున్నావేంట్రా? అంటే చంద్రముఖి బాగుందనా? నో 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 నో. అంటే బాలేదనా? అయ్యో అది కాదు బంగారం. అది ఇది అని చెప్పకు. తనా నేనా? నువ్వే నువ్వే బాగున్నావు బంగారం, ఫోటోలో నువ్వే బాగున్నావు. అవును ఐశ్వర్య, నువ్వే బాగున్నావు. మొహమాటంతో అలా చెప్తున్నారు గాని కళ్ళు మూసుకొని చెప్పు మహి. కళ్ళు మూసుకుని చెప్పడం ఏంటి ఐశ్వర్య? హలో మిస్టర్ మహి, ఈ ఫోటోలో ఎవరు బాగున్నారో నువ్వు కళ్ళు మూసుకుని వేలు పెట్టి చూపించాలి. ఐశ్వర్య. ఓకేనా? కమాన్ రెడీ. ఇదేం టెస్ట్ బంగారం? చెప్పింది చెయ్యి, కళ్ళు మూసుకో. వద్దులే, నేనే కళ్ళు మూస్తాను. బంగారం కమాన్, ఇప్పుడు చెప్పు. వేలు పెట్టి చూపించు. బంగారం చూపించు. చూసావా, చూడకుండా కూడా చంద్రముఖే బాగుందని నీ మనసు చెప్తోంది. అది కాదు బంగారం. Shut up! పైకొకటి చెప్తావు, లోపల ఇంకొకటి చేస్తావు. నీ మనసులో టెన్షన్ ఏంటో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. నా కళ్ళు కప్పి చంద్రముఖి వెంట పడుతున్నావు కదా? ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు? మహికి నాకు ఫ్రెండ్షిప్ తప్ప ఇంకే ఉద్దేశం లేదు. ఫ్రెండ్షిప్ అంటే? ఐశ్వర్య ప్లీజ్ అర్థం చే- వద్దు, నాకేం చెప్పకండి, నాకంతా తెలుసు. ఐశ్వర్య 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 ఐష్ ఐష్ ఐశ్వర్య ఐష్. చాముండేశ్వరి, నీ ఎత్తులకి పై ఎత్తులు వేసి మా అమ్మగారు ఏడున్నారో తెలుసుకొని తీరుతాను. ప్రాణం తీస్తానని చెప్పిన ఖుషి దానికదే నిజం చెప్పేలా చేస్తాను. అమ్మా పార్వతి, శేఖరన్న, ఫోన్ తెచ్చినావా? తీసుకొచ్చానమ్మా. ఈ మొబైల్ నీ దగ్గర పెట్టుకో. మనం అనుకున్నట్టు వీళ్ళు బయటకు వస్తే నిజమేంటో తెలుస్తాననుకుంటున్నాను. కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సమయం చూసి తగినట్టుగానే నాటకాలు ఆడుతున్నారు. అంటే నీ అనుమానం ప్రకారం అఖిలాండేశ్వరి మేడం గారిని ఈ ఇంట్లోనే దాచిపెట్టారు. అవునన్నా, సప్పుడైందని తలుపులు తెరవమంటే నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూస్తున్నారు. అమ్మగారైతే ఈడ్నో ఉన్నారు. ఇంట్లో వాళ్ళకేం చెప్పినా నన్ను నమ్మకుండా చేసినారన్నా. దేవాకి నీకు మధ్య దూరం పెంచాలని వాళ్ళు కుట్ర పన్నుతున్నారమ్మా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారిని బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపే వాళ్ళ ఆగడాల్ని పట్టేయాలి. అమ్మగారిని గనక బయటికి తీసుకుపోతే ఇక మనం కనుక్కోవడం చాలా కష్టం అన్నా. అవునమ్మా, కానీ వాళ్ళని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఎలా? ఈ ఫోన్ కి ఫోన్ వస్తే దానికదే ఆన్ అయ్యేలా పెట్టన్నా. సెట్ చేస్తానమ్మా. దీంతో గదిలో ఉన్న ఫోన్ కి ఫోన్ సెత్తే గదిలో పెద్దబాబు గారు ఏమనుకుంటున్నారో తెలుస్తాది. అత్తకి ఫోన్ పనిచేస్తున్నదో లేదో తెలుస్తాది. పార్వతి, మొండి ఘటం. నువ్వు ఎలా రావో చూస్తా. నేను రప్పిస్తాను.
ఏ పార్వతి పార్వతి నా కళ్ళలో పౌడర్ పడింది వినిపించట్లేదా అబ్బా, పార్వతి మీరు కూడా నాటకాలు ఆడతారా? ఆడండి. పార్వతి వస్తున్నావా నిజంగానే మంటగా ఉంది పెద్దబాబు గారు, మంటగా ఉంది పార్వతి అప్పటి నుంచి అరుస్తున్నాను ఇప్పుడు వచ్చేది నిజంగానే మీకేమైనా అయితే పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. కానీ మీరిప్పుడు నాటకాలు ఆడుతున్నారని తెలిసి కూడా వచ్చాను. నేనేం చేసినా నీకు తెలిసిపోతుందా తెలుస్తాది. గంట అయినా నాకు గొంతు నొప్పి తగ్గట్లేదు ఆంటీ. అది పార్వతిలా లేదు, అపర ఖాళీలా ఉంది. దానికి అసలు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియడం లేదు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ప్లీజ్ ఆంటీ చెప్పండి, ఆంటీ చెప్పండి. ఇప్పుడు చెప్పు, అఖిలాండేశ్వరి ఇలాగే ఉంటుంది కదా? కట్టు బొట్టు అన్ని అచ్చు ఇలాగే ఉంటుందంటీ. ఇప్పుడు తన ఇంట్లోంచి తప్పించాలి. లోపలికొచ్చే ముందు తలుపు తట్టి రావాలని తెలీదా? అమ్మగారైతే అడిగేదాన్ని. చూసారా ఆంటీ, దీనికి ఎంత పొగరో. గొంతు పిసికినా నీకింకా మాటలు వస్తూనే ఉన్నాయి. గట్టిదానివే. ఆంటీ, మీ ముందే ఇది ఎలా మాట్లాడుతుందో చూడండి. మా అమ్మగారికి నన్ను చెప్పుకుంటే నా బాధలు తగ్గేవి. హ, నువ్వు మీ అమ్మగారికి చెప్పుకుంటే మటుకు నొప్పి తగ్గనే తగ్గదు. షడప్! ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో గుర్తు పెట్టుకో. మా అమ్మగారు చెయ్యెత్తితే పులి మీద పడే ముందు ఎట్టా ఉంటాదో అట్టా ఉండేది. హ్మ్, మీరు చెయ్యెత్తితే దౌర్జన్యం చేయడానికి ముందుకొచ్చినట్టుగా ఉంది. చెయ్యి దించండి చాముండేశ్వరి గారు. ఆంటీ, దీన్ని షూట్ చేసి పారేయండి. నోరు మూసుకొని ఉండు. వత్తాసు పలుకుతూ బతికిపోవద్దు. నా చెయ్యి పట్టుకున్నావు అంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు పార్వతి. మీరు మా అమ్మగారు కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇందులో సాక్ష్యమే ఉంది. ఎత్తిన చెయ్యి దించరు మా అమ్మగారు. దెబ్బ పడాల్సిందే. తప్పు మాట అన్నా, తప్పు పని చేసినా శిక్షించాల్సిందే. కానీ మీరు ఆగిపోనారు. ఎందుకంటే మీరే పెద్ద తప్పు. మా అమ్మగారిని ఏడ దాచిపెట్టినారో చెప్పండి. ఈ గదిలోనే దాచినారు కదా. ఆహా, వెళ్ళవే, అక్కడ మూట గట్టి మూల పెట్టాను చూడు. బాగా వెతుకు, ఇదిగో గదంతా వెతుకు, వెళ్ళు. ఈ గదిలోనే ఉంటారు, నాకు బాగా తెలుసు. ఓయ్, నువ్వనుకునే అమ్మగారు ఈ గదిలో లేకపోతే ఈ ఇంటికున్నది ఒక్క అమ్మగారు, అది నేనేనని ఒప్పుకుంటావా పార్వతి? అట్టగే ఒప్పుకుంటాను. కానీ మీరు ఈ గదిలో ఉండకండి. ఏదో ఒక మాయ చేస్తారు. అంటే మేము ఇప్పుడు బయటకు వెళ్ళాలంటావా? అవును, మోసం చేస్తే నిన్నెట్టా వెతకాలా? ఓకే ఖుషి, ఆంటీ, నువ్వు పద. ఆంటీ, దాని మాటకి మీరు నమ్మించాలి అంటే తప్పదు. అయినా రూమ్ లో అఖిలాండేశ్వరి లేదు కదా, నువ్వెందుకు వరి అవుతావు?
అమ్మగారు ఈడ లేరని నాకు తెలుసు చాముండేశ్వరి. మీరు మాట్లాడే మాటలు నన్ను తెలుసుకోవాలని ఈ ఫోన్ ఈ గదిలో దాచిపెట్టనీకొచ్చినాను. శేఖర్ అన్న కానీ నాన్న కానీ ఫోన్ చేసినా ఈ ఫోన్ రింగ్ అవ్వదు. కానీ మీ మాటలన్నీ వినపడేలా ఈ ఫోన్లో సెట్ చేసి పెట్టినాను. మహి బాధపడ్డం కన్నా ఐశ్వర్య తనని బాధ పెట్టడం బాలేదు శేఖ. నా వల్ల ఐశ్వర్య వాళ్ళ జీవితంలో లేనిపోని ఇబ్బందులు రాకూడదు. మహీసార్తో ఒక మాట చెప్పి బాధపడతాడు శేఖ. చెప్పకుండా వెళ్ళిపోతేనే మంచిదనుకుంటున్నావా చంద్రముఖి? ఇట్లాంటి పరిస్థితుల్లో వెళ్లిపోయి ఏడు తలదాచుకుంటావు. శేఖరన్న కాపలా కాసిన ఆ నీలాంబరి వేసే ఎత్తులకు కుట్రలకు ఏదైనా జరగరాంది జరిగితే జరుగుతుందేంటో ఐశ్వర్యకి తెలియకూడదంటే నేను దూరంగా వెళ్లాల్సిందే పార్వతి. ఐశ్వర్య బాగుండాలంటే ఇదంతా తప్పదు. నేనిక్కడే ఉంటే నేనే నిజం చెప్పేస్తానేమోనని భయం కూడా ఉంది. ఇప్పుడెక్కడికి పోవద్దు చంద్రముఖి. టైం వస్తే నాని చెప్తాను. నువ్వు ఇప్పుడు గడప దాటితే ఈ ఇంటికి కీడు జరుగుతుంది. అదేంటమ్మా? అవునన్నా, అది ఎట్టగనేది నేనిప్పుడు చెప్పలేను. కానీ నేను వెళ్తేనే. అలాగే వెళ్ళు చంద్రముఖి. సినిబాబు గారు మీరు కూడా? అవును వదినా. చంద్రముఖి ఇక్కడే ఉంటే ఐశ్వర్య ఏం చేస్తుందో, తను ఏం చేసుకుంటుందన్న భయం నాకుంది. శేఖర్, బ్యాగ్ తీసుకో. సినిబాబు గారు నా మాట వినండి. కనీసం చంద్రముఖి ఈ సమస్య నుంచి బయటపడేవరకైనా. ప్లీజ్ వదినా, ఆపొద్దు. పద శేఖర్. ఐశ్వర్య, నీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను. తలుపేసిందని డిస్టర్బ్ చేయలేదు. ఇంతలో నువ్వే వచ్చావు. వెళ్తున్నాను ఐశ్వర్య. నా వల్ల నీకే ఇబ్బంది రాకూడదు. చూసావు బంగారం, చంద్రముఖిని ఇప్పటికైనా అర్థం చేసుకో. నాటకానికి మాటలు చాలు మహి. శేఖర్, ఆ బ్యాగ్ ఎందుకు? మేడం, ఈ లగేజ్. అంత షో చేయక్కర్లేదు శేఖర్. మహి చంద్రముఖి ఆడుతున్న నాటకంలో నీ పాత్ర ఎంతవరకు ఉందో నాకు తెలియదు గాని. ఐశ్వర్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు దూరంగా ఉండాలని కదా వెళ్తున్నాను. దూరం అయ్యేది నువ్వు కాదు, మహికి నేను దూరం అవుతున్నాను. నువ్వు బయట ఎక్కడో ఉంటే మహి నీకు దగ్గర అవుతాడు. ఐష్, అది మ్యాట్. పిచ్చి మాటలు మాట్లాడుకో. మేడం, మహీసార్ని చంద్రముఖిని అపార్థం చేసుకోకండి. అక్రమ సంబంధాలు బయట పడనంత వరకు అవి సున్నితమైన సంబంధాలాగే హుందాగా కనిపిస్తాయి శేఖర్. అమ్మాయి గారు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. లేదు పార్వతి, తప్పు చేయాలనుకున్నది వీళ్ళు. నా కన్ను గప్పి పిచ్చి వేషాలు వేశారు. నేను కనిపెట్టేసరికి లగేజ్ సర్దుకొని వెళ్లిపోతోంది. ఇప్పుడు బయటకు వెళ్తే వీళ్ళ నాటకాలు నేను కనిపెట్టలేను కదా. అందుకే వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. నా ముందుంటేనే వీళ్ళ రాసలీల. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.